మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో మన దర్గా కిస్మత్పూర్ విలేజ్ ప్రజలకు డబల్ బెడ్రూమ్లు అని కట్టారు. అప్పుడు 60 ఇండ్లు పట్టాలు ఎన్నోసార్లు మేము వాట్సాప్లో కూడా పెట్టాము. మరి ఆ పట్టాలు ఈరోజు ఇచ్చిరని తెలిసింది ఇందాకనే. మరి ఆ డబల్ బెడ్రూమ్ల పట్టాలు మరి మేము కాంగ్రెస్ నాయకులు మనం ఇన్ని ఏళ్ళ సంది 25 ఏళ్ళు సంధి చేస్తున్నాం. మేము ఇంతకుముందు కూడా ఎక్స్ వార్డ్ మెంబర్ నేను 2005-4 6 వరకు. మరి మాకు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, దర్గా విలేజ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, కిస్మత్పూర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎవరికి తెలియదు. నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు మన ప్రకాష్ అన్న కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు ఎమ్మెల్యే. మరి వాళ్ళే ఇనాగ్రేషన్ చేసుకొని మరి పేద ప్రజలకు పట్టాలు ఇచ్చుకుంటే వాళ్ళే ఇచ్చుకుంటే మరి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మేము పట్టాలు మరి మాకు తెలియకుండా వాళ్ళు ఇస్తాం. మరి మాకు కూడా తెలియాలిగా. మేము కూడా ఎన్నోసార్లు వాట్సాప్లో పెట్టాం, డబుల్ బెడ్రూమ్లు పెట్టలేదా ఇవ్వలేదని. మరి మాకు తెలియంది మాకు ఎట్లా ఇప్పుడు ఇందాక తెలిస్తే మాకు ఇప్పుడు ఇందాక మేము వాట్సాప్లో పెడుతున్నాము. మరి నరేంద్ర అన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన నరేంద్ర అన్న కూడా మరి తెలుసో తెలియదో ఆయన కూడా లేడంటాడా డబల్ బెడ్రూమ్ల కాడ. మరి ఆయన కూడా మన కాంగ్రెస్ మరి రేపు ఎమ్మెల్యేకి ఇలవాడతాడు ఆయన. మరి ఎమ్మెల్యేకి ఇలవాడితే మరి ఆయన కూడా మరి ఇక్కడ ఓట్లు మరి దర్గా విలేజ్ కానీ కిస్మత్పూర్ విలేజ్ ఓట్లు మరి ఆయనకు గుర్తింపు అని ఉండాలి కదా. మరి టీఆర్ఎస్ వాళ్ళు అప్పట్లో డబల్ బెడ్రూమ్ల పట్టాలు ఇవ్వలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మన పట్టాలు ఇస్తున్నాం కాబట్టి మరి ఇన్ఛార్జ్ అయిన నరేంద్ర అన్న ముదిరాజ్ గారు, మరి జ్ఞానేశ్వర్ అన్న ముదిరాజ్ గారు, మన కాంగ్రెస్ నాయకులకు, మరి పూలపల్లి కృష్ణారెడ్డి కూడా ఆయన కూడా లేడు, మనకు మండలం నుంచి ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన. మరి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి టీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తారు ఆ ఫోటోలల్లో. మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి నరేంద్ర అన్న దీని గురించి విచారణ చేసి మరి ఏంది మరి నరేంద్ర అన్న రేపు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తే మరి ఆయనకు ఓట్లు మేము ఎట్లా ఇప్పించాలి? ఇట్లా ఏ మీటింగ్లో కానీ ఆయన రాకపోవడము, మరి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరా తెలియదు. కాబట్టి నరేంద్ర అన్న దీని గురించి విచారణ చేయాలని కోరుతున్నాను. మన్యమోన్ ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్, మన దర్గా విలేజ్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కిస్మత్పూర్ కార్యకర్తలు చాలా బాధాకరంగా ఉన్నారు. జై హింద్, జై కాంగ్రెస్.